హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నా సండే మార్నింగ్ రొటీన్ అయితే మీతో అయితే షేర్ చేస్తాను. చాలా సింపుల్‌గా అయితే తీసానండి మార్నింగ్ వరకే. ఇంగిక్కడొచ్చేసి సాటర్డే రోజు నైట్ అయితే నేను ఇవి స్టవ్ అంతా కడిగి పెట్టేసానండి నీట్‌గా. గ్యాస్ బర్నర్స్ అన్నీ పాలు పొంగిపోయాయి. ఇంకా నైట్ చపాతీ ప్రిపేర్ చేసినప్పుడు ఇంకా అంతా పడిందన్నట్లుగా గ్యాస్ బర్నర్స్ అంతా క్లీన్ చేసేసాను. ఇంకిప్పుడైతే ఇంకా ఇవి బర్నర్స్ అయితే వేటి ప్లేస్‌లో అవైతే పెట్టేస్తాను. ఇంకా టిఫిన్ కోసం అనేసి మా పిల్లలైతే దోస అయితే అడిగారండి. ఇంకా దోస అయితే ప్రిపేర్ చేద్దామన్నట్లుగా. మా పిల్లలండి డైలీ దోస పెట్టినా తినేస్తారు. ఇక్కడైతే పాలైతే వేడి పెడుతున్నాను ఫస్ట్ పాలు తాగేసామనుకోండి ఇంకా 9, 10 అయినా సరే సండే రోజు ఆకలి అవ్వదు గదా! ఇంకా ఫస్ట్ అయితే పాలైతే వేడి పెట్టేస్తున్నాను. వేడి పెట్టేసి ఇంకా తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తాను. పాలల్లో వాటర్ అయితే యాడ్ చేశానండి. ఒక కప్పు చిన్న కప్పు. నేను నార్మల్‌గా ఇంతకుముందు యూజ్ చేసేదాన్ని గాదు. వాటర్ అదే వాడేదాన్ని గాదు. ఇంకా మా అక్క అయితే వాటర్ వేసుకోవాలనేసి చెప్పింది. అందుకనేసి ఇంగిక్కడ స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయాను. స్టవ్ ఆన్ చేయకుండానే గ్యాస్ అయితే వెలిగిచ్చేస్తానండి. నేను మర్చిపోయి మళ్ళీ గ్యాస్ అయిపోయిందేమో అలాగా అనుకుంటుంటాను. ఇంగిక్కడొచ్చేసి ఇంకా ఇవి ఉంటాయి గదండీ! నైట్ కడిగినవి వేటి ప్లేస్‌లో అవైతే పెట్టేద్దాం అన్నట్లు మళ్ళీ అలాగే ఉన్నాయనుకోండి. ఇంకా ఏమంటారు ఇంకా బద్ధకం అయితే వచ్చేస్తుంది. మళ్ళీ వీటిలో ఏమన్నా కడిగినవి వేయాలన్నా మళ్ళీ అవి తడి తడిగా, ఇవి తడి తడిగా అయిపోతాయి గదా! ఇంకిక్కడ చూసారు గదా! ఇంకా అసలు సెల్ఫ్‌లు చాలా తక్కువ ఇచ్చేసారండి. నాకైతే ఇంక ఎక్కడ పెట్టాలో గూడా అర్థం అవ్వట్లేదు. ఇంత తక్కువ ఇచ్చేసారు. మాకుండే కొద్దిగా సామాన్లకు గూడా సరిపోవట్లేదు. ఇంకా అనేసి అనుకున్నాను. ఇంకా ఎక్కువ ఏమంటారు ఎక్కువ ఎక్కువ హెవీ సామాన్లున్న వాళ్ళకి అస్సలు సరిపోదు. ఇంగిక్కడొచ్చేసి ఇంకా ప్లేట్‌లో పెట్టి పైనైతే పెట్టేస్తున్నాను. నిద్రొస్తుందండి వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చేసరికి ఇంకా. ఇంగిక్కడొచ్చేసి ఇంకా పాలైతే వేడయ్యేలోపు ఇవన్నీ చేసేసుకుందాం వర్క్స్ అన్నట్లుగా చేసుకుంటున్నానండి నేనైతే ఇంకా. ఇక్కడ చూసారు గదా! ఇంకా ఇవి మిగతావి కొన్నే ఉన్నాయి. అవి వచ్చేసి మళ్ళీ వాడేటివే గదా! అన్నట్లుగా అందులోనే పెట్టేస్తున్నాను. ఇక్కడ పైనయితే ఇవన్నీ పెట్టేసుకున్నానండి. డైలీ యూజ్ చేసేవి అవన్నీ. ఇక్కడైతే చట్నీ అయితే మిక్సీకి వేస్తున్నాను. చట్నీ వచ్చేసి ఈరోజు నిన్న ఈవినింగు వంకాయ ఉంటుంది గదండీ! గుత్తి వంకాయ కర్రీ చేద్దామనేసి పల్లీలైతే ఫ్రై చేసి పెట్టుకున్నానా. చపాతీ పిండి చూస్తే కొద్దిగానే ఉందండి. అందుకనేసి చపాతీ ప్రిపేర్ చేయలేదు. ఇంకా పల్లీలున్నాయి గదా! అన్నట్లుగా ఇవి పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్ ఒక్కోసారి పచ్చివే మిక్సీకి అయితే వేస్తానని చెప్పాను గదా! ఇంకొక్కోసారి ఒక్కొక్క విధంగా అండి. ఇప్పుడు చెప్పాను కదండీ! నిద్రొచ్చేస్తుంది. ఇంకా ఈ విధంగా అయితే మిక్సీకైతే వేసేస్తున్నాను. మిక్సీకి వేసేసి ఇంకా పోపయితే పెట్టేస్తా. ఈజీగా సింపుల్‌గా అయిపోతుందండి. ఇంకా నార్మల్‌గా ఒక్కోసారయితే పల్లీలు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఒకేసారి ఫ్రై చేస్తాను. ఇంకోసారి పచ్చిమిర్చి, ఆనియన్ లైట్‌గా ఫ్రై చేసి అలాగా ఒక్కోసారి ఒక్కో విధంగా చేస్తుంటానండి. ఎలా చేసినా మా పిల్లలకి నేను చేసే వంటలంటేనే ఇష్టము. అందుకనేసి ఇలాగ సింపుల్‌గా అయితే చట్నీ ఇంకా మా ముగ్గురికే గదా! మా హస్బెండ్ వచ్చేసి మార్నింగే వెళ్ళిపోతాడండి. సండే రోజు ఇంకా ఎర్లీ మార్నింగే వెళ్ళిపోతాడు. ఇంకా మాకొక్కటే టిఫిను. ఇంకా మేమైతే ఇంకా మాకొక్కటే కదా! పెద్ద పెద్ద మిక్సీ గిన్నెలు ఎందుకులే అన్నట్టుగా చిన్నదైతే పెట్టేసాను. వాటర్ 1 ఆర్ 2 టైమ్స్ ఇలాగ యాడ్ చేస్తూనే ఇంకా నేను ఇంకా చట్నీ అయితే మిక్సీకైతే వేసేసి ఇంకా పోపయితే పెట్టేద్దాం అన్నట్లుగా ఇంకా పోపయితే పెట్టేస్తున్నాను. ఇంక ఈ విధంగా అయితే ఇంకా మిక్సీకైతే వేసేస్తున్నానండి. ఇంకా ఇది దోస పిండి గూడా తీసి పెట్టేసాను ఫ్రిడ్జ్‌లో నుంచి. ఇంకా దోసలు గూడా వేసేస్తాను పిల్లలకి. ఇంక ఈ విధంగా ఎప్పుడు మా ఇంట్లో దోస, ఉగ్గాని ఎక్కువగా ఉంటుందండి. మీరు వ్లాగ్స్‌లో గనుక చూస్తూ ఉంటే దోస, ఉగ్గాని ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంటాను నేనైతే. ఇంకా మా పిల్లల ఫేవరెట్ ఇంకా మేము గూడా అలాగే తినేస్తుంటాంలెండి. ఇంకా పిల్లలకి ఇష్టమైనవి చేసేసి మనకు సెపరేట్‌గా అయితే చేసుకోలేము గదా! అందుకనేసి ఇంకా ఇక్కడైతే ఇంకా వేసేసాను. మిక్సీకైతే వేసేసి ఇంకా పోపయితే పెట్టేసాననుకోండి. ఇంకా అయిపోయినట్లే నా వర్క్స్ అయితే. ఇక్కడొచ్చేసి దోస పిండి అండి ఇది. నేను ముందు రోజు గూడా దోసనే వేశాననుకుంటా. ఇంకా పొంగనాలు ఆయిల్ ఫుడ్ నాకస్సలు ఇష్టముండదండి. అందరూ అడుగుతూ ఉంటారు, "మీరు డైట్ మెయింటైన్ చేస్తున్నారా? ఇంత స్లిమ్‌గా ఎలా ఉన్నారనేసి." నేను ఆయిల్ ఫుడ్ అంటే ఎక్కువ తీసుకోనండి. అంటే నాకెందుకో తినాలనిపించదు. ఈ దోస ఇలాంటివి గూడా ఇంకా ఒకటి అంటాను నేను చూడు 2, 3 ఇంకా లాస్టు. ఇంకా ఒక 2, 3 అంతే ఇంకా అంతకు మించి ఎక్కువైతే తినలేము గదా! ఇంకా దోస గూడా అంతే. ఇంకా ఫుడ్ తీసుకుంటాను గానీ ఇంకెందుకో అండి జీన్స్ వల్లనో ఏమో తెలీదు. ఇంకా అలాగే ఉంటాను. ఇంకిద్దరు పిల్లలున్నా సరే ఇంకా ఇక్కడైతే ఇంకా ఫస్ట్ అయితే మా పిల్లలు ఫేస్ వాష్ గూడా చేసుకోలేదండి. నేను లేచాను. ఇంకా బ్రష్ చేసేసాను. ఫేస్ వాష్ చేసుకోలేదు ఏం లేదు. ఇంకెలాగో ఈ దోసలన్నీ వేసేసాక ఇంక స్నానం అయితే చేద్దాంలే అన్నట్లుగా. ఇంకా సండే అండి లేసి మార్నింగ్ ఇంకా నా సండే రోజైతే ఇంకా నార్మల్ డేస్‌లో అయితే డైలీ హడావిడిగా చేసేస్తుంటాను కదా వర్క్సు. సండే రోజు మాత్రము ఇంక ఎక్కడివక్కడ పెట్టేసి ఇంకా ఈరోజే నాకు రెస్ట్ అన్నట్లుగా ఉంటాను ఇంకా. ఇంకా అందరూ అంతే కదండీ లేడీస్‌కి ఇంకా సండే అంటేనే కొంచెం
లేజీగా అయితే ఉంటారు గదా! నేను అంతే ఇంకిక్కడ పాలైతే వేడయ్యాయి గదా! ఇంకిప్పట్లో తాగమనేసి చెప్పింది మా చిన్న పాపైతే. ఇంకా సరే అనేసి నేనైతే పాలలో షుగర్ అది చక్కెర వేసేసి, ఇంకా అది కరిగేలోపు ఇంకిక్కడ దోసలన్న వేద్దాం అన్నట్లుగా దోసలైతే వేస్తున్నాను. దోసలు వేసిన తర్వాత తాగుతాననేసి చెప్పింది. ఇంకా అందుకనేసి ఇంగిక్కడైతే దోసైతే వేసేస్తున్నానండి. ఇంకా నేను పిండైతే ఇంకా 1 వీక్, 10 డేస్‌కైతే సరిపడా స్టోర్ చేసి పెట్టుకోనండి. 1 ఆర్ 2 టైమ్స్ అంతే. ఇంకా 1 ఆర్ 2 టైమ్స్ వేసేస్తే ఇంక అంతే. మళ్ళీ ఎప్పుడన్నా కావాలన్నప్పుడు ఒక 2 డేస్‌కి సరిపోయేంత. అంతకు మించి ఎక్కువ రోజులు పెట్టను. నాకెందుకో ఇష్టం ఉండదు అస్సలు ఫ్రిడ్జ్‌లో పెట్టడం అలాగా. ఏవైనా సరే పప్పు గానీ, కర్రీస్ కానీ ఏవి మిగిలినా సరే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటుంటారు కదా చాలామంది. నాకెందుకో అండి నిజం చెప్తున్నాను కదా! నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఏమన్నా కర్రీస్ మిగిలినా ఎందుకో అంటే టేస్ట్ వేరే వచ్చేస్తాయి గదండీ! మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే అలాగా. అందుకే ఏ రేకు అంటే ఏ పూటకు సరిపోయేంత ఆ పూటకే జేసేస్తాను. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ జేశాను. ఆఫ్టర్‌నూన్ ఏదో ఒకటి జేస్తాను. మళ్ళీ నైట్ చపాతీ ఇంక అంతే అండి. అలాగైతే ఎక్కువ వేస్ట్ అవ్వవు. మనకి నైట్ టైమ్ అయితే ఇంకా ఏం వంట జేయాలని ఆలోచించకుండా నేను చపాతీ, కర్రీ ప్రిపేర్ జేస్తాను. ఆఫ్టర్‌నూన్ పప్పు, రైసు. ఇంకా మార్నింగ్ ఇలాగ దోస, ఉగ్గాని, ఉప్మా ఇంకేమంటారు పూరి ఇలాంటివి ఇంకా టిఫిన్స్ అయితే చేసేస్తున్నాను. దోస అయితే కంపల్సరీగా అయితే ఉంటుందిలెండి. ఇంక మా చిన్న పాప అయితే ఇంక ఈ మధ్య స్కూల్‌కి కూడా దోస పెట్టేసేయ్ అనేసి చెప్తూ ఉంది. ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగే లేచేస్తాను కాబట్టి టిఫిను, లంచ్ బాక్స్ అన్నీ అయితే చేసేస్తానండి. నాకిష్టం ఉండదు ఎందుకో టిఫిను అంటే క్యారియర్ లంచ్ బాక్స్ ఉంటుంది కదా! లంచ్ బాక్స్ కూడా దోసనే అంటే అస్సలు అంటే వాళ్ళు మార్నింగు తి టిఫిన్ తినేసి మళ్ళీ ఆఫ్టర్‌నూన్ రైస్ అయితే తీసుకోవాలి గదండీ! ఇక్కడ దోసలైతే చూసారు గదా! ఈ విధంగా అయితే వేసేస్తున్నానండి. దోసలైతే బాగా క్రిస్పీగా అయితే వచ్చేసాయి. ఆల్రెడీ ముందు రోజు వ్లాగ్‌లో అంటే షూట్ చేసి చెప్పేసాను గదండీ! అంటే వ్లాగ్ అయితే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇంకా దోసలు క్రిస్పీగా రావడానికి క్రిస్పీగా అయితే ఒక టిప్ అయితే చెప్పాను. మీరైతే ఫాలో అవ్వండి. ఇక్కడ చట్నీ మా ముగ్గురికే కదా కాబట్టి ఇంక కొద్దిగానే క్వాంటిటీ ఉంది. ఇక్కడ దోసలు చూసారు కదా! కలర్‌ఫుల్‌గా బాగా వచ్చేసాయి. ఇంకిప్పుడైతే నేనైతే ఇంకా తినేస్తాను. మా పిల్లలకైతే పెట్టేసి తినేసి ఇంకా ఇవన్నీ గిన్నెలున్నాయి గదా! అవైతే కడిగేస్తానండి. ఇంక ఈ విధంగా అయితే సండే రోజైతే సింపుల్‌గా అయితే తీసుకున్నాను బ్లాగయితే. ఇక్కడొచ్చేసి కసైతే కొడుతున్నానండి. మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారనుకోండి, ఇంకా ఇది వచ్చేసి చిన్న బెడ్‌రూమ్‌లో అండి. పేపర్‌లయితే ఇంకా సెల్ఫ్‌లలో, మంచం కింద అవన్నీ నాకు కనపడవనుకుంటారు. ఇంకా సోఫా వెనకాల అలాగా పడేస్తుంటారు. నేను కసు కొట్టానంటే పర్ఫెక్ట్‌గా నీట్‌గా అయితే కొట్టుకొనొచ్చేస్తానండి. ఇంకా సోఫా మొత్తం పక్కకు జరిపేసి, ఇంకేదన్నా మంచం కింద అదంతా ఉంటుంది గదా కసు. మొత్తం నీట్‌గా అయితే కొట్టేసుకొనొచ్చేసాను. ఇక్కడ చూసారు గదా! ఇంకా కసు గూడా అయిపోయింది కొట్టడం అయితే. నిద్రొచ్చేస్తుందండి నాకెందుకో ఈరోజు. నేను మామూలుగా మొబైల్ చూస్తూ ఉంటే నిద్ర రాదు. ఎప్పుడైతే వీడియోస్ వాయిస్ ఇద్దాము, ఎడిటింగ్ చేద్దాం అన్నప్పుడు ఫుల్లు నిద్ర అయితే వచ్చేస్తుంది. అలాగా ఇక్కడైతే కసైతే కొట్టేస్తున్నాను. ఇంకా మీ డ్రెస్సింగ్ సెన్స్ బావుంటుంది సిస్టర్ అనేసి అంటూ ఉంటారు గదా! నేనొచ్చేసి ఎక్కువగా ఇంకా ఆన్‌లైన్‌లోనే తీసుకుంటుంటానండి. ఆన్‌లైన్‌లోనే తీసుకొని ఇంకా డైలీ యూజ్‌కి 1 ఆర్ 2 టైమ్స్ అయితే వేసేసి ఇంకా డైలీ యూజ్‌కైతే వేసేస్తుంటాను. అంటే నాకెందుకో లూజ్‌గా ఇష్టమండి. ఇలాగ టైట్‌గా ఉన్నాయనుకోండి అస్సలు ఇష్టం ఉండదు. ఇంకేం చేస్తాం వీడియోస్‌లో, వ్లాగ్స్‌లో ఇంకా అనేసి ఇంకా ఇలాగైతే వేసేసుకుంటుంటాను. ఇక్కడ దారాలండి మా మామ తీసుకొనైతే వచ్చేసాడు. మా పిల్లలు ఇంకా ఒకటో రెండో కట్టుకున్నారు చేతికి. మా హస్బెండు కూడా. ఇంక ఇవి మిగిలినవి ఇవి మా పాపకి కట్టిన తర్వాత మా పెద్ద పాప, చిన్న పాప ఇంక కట్టాక తర్వాత అవి అంతా కలర్ చేంజ్ అవుతున్నాయనేసి వద్దనేసి తీసేసారు ఇంక వాళ్ళైతే. ఇంక నేనైతే ఇక్కడైతే మళ్ళీ ఇక్కడ అన్నీ సర్దుతున్నానండి. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడే నాకు అన్ని వర్క్స్ గుర్తొస్తాయి. ఇంగిక్కడొచ్చేసి ఫ్రిడ్జ్ పైన ఇవైతే ఎల్ ఎల్లిపాయలుంటాయి గదండీ! ఇంకా ఎల్లిపాయలైతే ఈ విధంగా చెరిగేసి ఇంక దాంట్లోనే పెట్టేస్తున్నాను. ఇంకిక్కడొచ్చేసి ఇంక అన్నీ ఇదొచ్చేసి ఫ్రిడ్జ్ పైన పెడితే నీట్‌గా ఉంటుందన్నట్లుగా అదైతే పెట్టేస్తుంటానా. మా పిల్లలు ఫ్రిడ్జ్ తీసిన ప్రతిసారి పడేస్తుంటారు. అదొచ్చేసి డోర్‌కి పెడుతుంటారు గదండీ! అలాగా డోర్‌ది నేను ఫ్రిడ్జ్ పైనయితే వేసేస్తుంటాను కలర్ మ్యాచింగ్ అవుతుందన్నట్లుగా. ఇంక కసైతే అంత నీట్‌గా అయితే కొట్టేసుకొనొచ్చేసానండి. మళ్ళీ ఈవినింగ్ లోపు మళ్ళీ మామూలుగా ఇంక మళ్ళీ ఎక్కడివక్కడ పడేస్తారు మా పిల్లలైతే. ఇక్కడైతే సర్దేసి నీట్‌గా ఫ్రిడ్జ్ పైనయితే పెట్టేసాను. చూసారు గదా! ఎంత చెత్తయితే వచ్చేసిందో. ఇంక ఈ విధంగా చెత్త అంతా కసైతే కొట్టేస్తున్నానండి. కొట్టేసి ఇంక కొన్ని గిన్నెలున్నాయి గదా! అవి గూడా కడిగేస్తే పనిలో పనయిపోతుందన్నట్లుగా ఇంకా ఈ విధంగా ఉందండి సండే రోజైతే. ఇంకా వెజిటబుల్స్ గూడా అంటే అయిపోవడం అంటే అయిపోలేదు. ఇంకా బీరకాయలు అవి అడుగుతున్నారు. మా పిల్లలు బీరకాయ కర్రీ గూడా ఇష్టంగా తింటారు. రైస్‌లోకి చేయమంటారు. నేను చపాతీలోకి ప్రిపేర్ చేస్తుంటాను. ఇంగిక్కడొచ్చేసి చూసారు గదా! ఈ చెత్త అంతా అయితే ఇంకా డస్ట్‌బిన్‌లో వేసేసి కొన్ని గిన్నెలయితే ఉన్నాయండి. ఇంకా అవి గూడా కడిగేస్తాను.
ఇంకా నీట్‌గా అయితే పెట్టేసాను హౌస్ అంతా. మా పిల్లలు ఎక్కడికెళ్లారనేసి మీకు డౌట్ రావచ్చు గదా! మా పిల్లలొచ్చేసి ఇంకా సైలెంట్‌గా అయితే ఉన్నారండి. అంటే రాసుకోవడమో ఏదో ఒకటి జేస్తూ ఉంటారు. ఇంకా 4, 5 డేస్ నుంచి వర్షం అయితే పడుతుందండి. అందుకనేసి ఇంకా ఇవి డోర్ మ్యాట్ ఒకటి వాష్ చేయాలనేసి వాష్ చేయలేదు. ఇంకా పిల్లలకి ఎలాగో హాలిడే గదా! అనేసి ఇవి లంచ్ బాక్సెస్ బ్యాగ్స్ 1 వీక్‌కోసారి వాష్ చేస్తాను. ఇంకా అందుకనేసి ఇక్కడైతే ఆరేసానండి. ఇంక ఈ విధంగా ఇప్పుడైతే ఇంకా తుడిచేస్తున్నాను కౌంటర్ టాప్ అంతా నీట్‌గా అయితే. తుడిచేసి ఇక గిన్నెలు గూడా ఉన్నాయి గదండీ! ఇంకా అవి గూడా అయితే కడిగేస్తాను. ఇంక ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకా సండే రోజు వ్లాగ్ అయితే ఇలాగ సింపుల్‌గా అయితే తీశాను. ఇంక ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇంకా ఏం మాట్లాడాలో గూడా అర్థం అవ్వదు. వీడియోనేమో వెళ్ళిపోతుంటుంది గదా! ఇక్కడ బర్నర్స్ ఉంటాయి గదండీ! గ్యాస్ బర్నర్స్ అన్నీ మళ్ళీ ఒకసారి ఎన్ని సార్లు క్లీన్ చేసినా ఇంకా కిచెన్‌లో వస్తూనే ఉంటది గదండీ చెత్త. ఇంకా ఇలాగా ఈ కౌంటర్ టాప్ ఇంకా చిన్నగిచ్చారు. ఈ రైస్ కుక్కర్‌లు ఇవి ఉంటాయి గదండీ! అన్నీ ఇక్కడే ఇంకా పెట్టేసాను. ఇంకా వండినవి ఎక్కడ పెట్టాలో గూడా అర్థం అవ్వదు. అలాగంత చిన్నగా అయితే ఇచ్చేశారు. ఇక్కడైతే ఇంకా ఇవి మొత్తం ఏమంటారు? ఈ గిన్నెలు గూడా కడిగేస్తే అయిపోతుందన్నట్లుగా ఇంకా అవి గూడా కడిగేస్తాను. ఇదొచ్చేసి బట్ట ఇక్కడే ఆరేస్తానండి. మసిగుడ్డ అంటారు గదా! అది పిండి అక్కడే ఆరేస్తాను. ఎండొచ్చినప్పుడు ఆరిపోతాయనేసి ఇంకా గిన్నెలు గూడా కడిగేసాను. ఇది చూసారు గదండీ! ఇంక గిన్నెలు కడగడం అదేం చూపియలేదు. మీకు డైలీ బోర్ అనిపిస్తుంది గదా! ఇంకా సింకు ఈ మధ్య కొంచెం నీట్‌గానే వచ్చేసిందిలెండి. ఇంకా ఇదొచ్చేసి నేను మొన్న పల్లి గట్టాలు చేశాను గదా! ఇది నానబెట్టేసాను. అది డబ్బాకి అతుక్కపోయింది. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. ఇదే ఇవాల్టి వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. బాయ్.